హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చింది గదిలు కొలిచి చెప్తామండి. గదిలో కిచెన్ హాలు ఎంత వచ్చింది, అడ్డం ఎంత, పొడవు ఎంత కూడా క్లియర్గా చెప్తాం. అలాగే కిటికీలు ఎన్ని వచ్చాయి, గుమ్మలు ఎన్ని వచ్చాయి కూడా మీకు చెప్తామండి. గుమ్మలు ఏ గుమ్మాలు, కిటికీలు ఏ కిటికీలు కూడా చెప్తాం. ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టాం కదండి. గుమ్మలు అయితే కట్టేసిన వెంటనే కొలిచి చెప్తామని. ఇప్పుడు గుమ్మలు అయితే కట్టేసామండి. ఇప్పుడు కొలిచి నీట్గా చెప్తాం. ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టిందండి, ఆ వీడియో చూడండి. చూడలేదు ఉంటే మనం ఫస్ట్ మెట్ల దగ్గరికి వచ్చేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఫస్ట్ మెట్ ల్యాండింగ్ నుంచి అండి. ఇది మెట్ ల్యాండింగ్ వదిలేమండి బిల్డింగ్ కి. చూడండి ఎంత దూరం చూపిస్తాను క్లియర్ గా. ఇదిగోండి ల్యాండింగ్ వెయ్యాలి. ఇది అది వీడియో పెడతాను చూడండి. ఇదిగోండి ఇక్కడి నుంచి కొలత చూడండి ఎంత వచ్చింది మీకు చూపిస్తాను చూడండి. 5.5 వస్తుందండి. ఇది సందిది అడ్డం అండి. ఇది అది చూడండి 5 అడుగుల 6 అంగుళాలు అండి. దీన్ని 5.5 అంటారు. చూడండి ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదామండి. బెడ్రూమ్ లో గది పోలుతాం ఎదర చూడండి పొడవు అది ఎంత వచ్చింది మీకు చెప్తాను. ఇవ్వండి దీనికి ఎన్ని గుమ్మలు వచ్చాయి అన్ని మీకు చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొలిసిన తర్వాత చూడండి బెడ్రూమ్ అండి. ఇది చూడండి ఉల్లోపులు అండి. గోడ నుంచి గోడ కొలుతామని చెప్పాం కదా. చూడండి అక్కడి నుంచి అండి చూడండి పొడవండి. ఇది గోడ నుంచి గోడ కొలుతామన్నాం కదండి. చూడండి చూపిస్తాను. చూడండి ఇదిగోండి చూడండి 12 అడుగుల 7 అంగుళాలు అండి. ప్లాస్టింగ్ అయ్యేలోకి 12.5 వస్తుందండి. కరెక్ట్గా 12.6 అంగుళాలు వస్తుంది ఇక్కడికి. మనం ఇక్కడ దాకా లెక్క అండి. చూడండి ఇప్పుడు అడ్డమండి. చూడండి కొలిచి చూపిస్తాను. చూడండి ఈ గది అడ్డమండి. చూడండి ఇదిగోండి 8 అడుగుల 2 అంగుళాలు అండి. చూడండి 8 అడుగుల 2 అంగుళాలు అడ్డమండి ఈ గదికి, ఈ బెడ్రూమ్ గదికి. దీనికి కిటికీలు ఎన్ని వచ్చి చూపిస్తాను చూడండి. ఒకటే కిటికీ అండి అక్కడ. చూడండి ఇక్కడేమో గుమ్మ వస్తుంది. సిమెంట్ గుమ్మ చెప్పారు కదా. సిమెంట్ గుమ్మ గ్రానైట్ ఇది గుమ్మ అండి. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతామండి. ఆ బెడ్రూమ్ లో పొడవలు కొలుతామండి. చూడండి తర్వాత అడ్డం కొలుతాం. దీనికి ఎన్ని గుమ్మలు ఎన్ని కిటికీలు వచ్చి చెప్తాను. చూడండి చూడండి ఈ బెడ్రూమ్ పొడవు అండి. ఇదిగోండి చూడండి. చూడండి పొడవు చూడండి 12 అడుగుల 8 అంగుళాలు అండి. అని చూడండి 8 అంగుళాలు కరెక్ట్గా బట్టల దగ్గరికి. ఇదిగోండి 12 అడుగులు. ఇది అడ్డమండి చూపిస్తాను. అది కూడా చూడండి అడ్డమండి. ఇది చూడండి చూపిస్తున్నాను. ఇదిగోండి 8 అడుగుల 2 అంగుళాలు వస్తుందండి. ఇదిగోండి చూడండి 8 అడుగుల 2 అంగుళాలు అండి. ఈ బెడ్రూమ్ తెచ్చి అయిపోయిందండి ఈ గది. దీనికి ఎన్ని కిటికీలు వచ్చి చెప్తాను చూడండి. ఇప్పుడు దీనికి మా కిటికీలు అండి బెడ్రూమ్ కి. ఇక్కడ కిటికీ రాదండి. చూడండి ఈ బెడ్రూమ్ కి అయితే ఇక్కడ వస్తుంది కిటికీ. గ్రానైట్ కిటికీ అండి. ఆ బెడ్రూమ్ కూడా గ్రానైట్ కిటికీ. దీని మీద గుమ్మ సిమెంట్ గుమ్మ అండి. చూడండి చూపిస్తాను బయట నుంచి. ఇదిగోండి సిమెంట్ గుమ్మ. ఇది సిమెంట్ గుమ్మ. కిచెన్ లోకి వెళ్ళిపోదామండి. కిచెన్ లోనే అడ్డం కొలుద్దాం. తర్వాత బెడ్ పొడవు కూడా కొలుద్దామండి. చూడండి ఫస్ట్ కిచెన్ అడ్డం కొలుతున్నామండి. ఉల్లోపులేనండి. నేను కొలిసినవన్నీ కూడా ఉల్లోపులే. చూడండి ఇదిగోండి కిచెన్ లో అడ్డం అండి. ఇది చూడండి 5 అడుగుల 7 అంగుళాలు అండి. ప్యాకింగ్ చేస్తే 5.5 వస్తుందండి. 6 అంగుళాలు వస్తుంది కరెక్ట్గా ఇక్కడికి. చూడండి అక్కడ వస్తుంది కరెక్ట్గా 7 అంగుళాలు ఉంది. ఇది 7.5కి. ఇప్పుడు పొడవండి. కిచెన్ లో పొడవ లెక్కేద్దాం. చూడండి కిచెన్ లో పొడవండి. ఇది కూడా ఉల్లోపులే అండి. మీకు అన్ని కూడా ఉల్లోపులే. సందులు కూడా ఉల్లోపులేనండి. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. సందులు కూడా ఇదిగోండి పొడవండి. కిచెన్ పొడవు ఇదిగోండి 6 అడుగుల చూడండి 8 అంగుళాలు అండి కరెక్ట్గా. ఉల్లోపోయింది. ఇది కూడా ప్యాకింగ్ అయితే అంగుళం తగ్గుతుంది. ఇప్పుడు హాలు పొడవు లెక్కేద్దామండి. చూడండి హాల్ పొడవు ప్రతిది కూడా మీకు లెక్కగా చూపిస్తానండి. ఇదిగోండి
హాల్ 18 అడుగుల 7 అంగుళాలు చూసారు కదండి. ప్యాకింగ్ చేస్తే 1 అంగుళం తగ్గుతుందండి, ఇక్కడికి వస్తుంది. 18 అడుగుల 6 అంగుళాలు వస్తుంది. ఇప్పుడు అడ్డం అండి, హాల్ది అడ్డం లెక్కేస్తాం చూడండి. అడ్డం అండి హాల్లోని 5 అడుగుల 7 అంగుళాలు ప్యాకింగ్ చేస్తే 1 అంగుళం తగ్గుతుందండి. చూడండి ఇప్పుడు హాల్ కూడా అయిపోయింది కదండి. సందులో ఎక్కేద్దామండి. సందు అడ్డం ఎంత చూడండి, సందులోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి సందు ఇది. ఆ సందు అడ్డం లెక్కేసాం కదండి. ఈ సందు అడ్డం లెక్కేద్దామండి. చూడండి అడ్డం 3 అడుగుల 5 అంగుళాలు అండి. చూడండి 5.5 వచ్చింది. దీన్ని ప్యాకింగ్ చేస్తే 5 అంగుళాలు వస్తుందండి. చూడండి పొడవు వచ్చండి. చూడండి ఈ సందు పొడవు వచ్చండి. చూడండి 24 అడుగులు అండి, 1 అంగుళం తక్కువ. చూడండి 24 అంగుళాలు చూసారు కదండి పొడవు. అంతేనండి. ఇప్పుడు బాత్రూమ్ అడ్డం పొడవు లెక్కేద్దామండి. చూడండి బాత్రూమ్కి వెళ్ళిపోదాం. అదిగోండి బాత్రూమ్ శుభ్రం ఉంది, వెళ్దాం అక్కడికి. చూడండి బాత్రూమ్ అడ్డం అండి. చూడండి క్లియర్గా చూపిస్తున్నాను కదా, కొంచెం చీకటిగా ఉంటుంది, ఇబ్బంది పడకండి. చూడండి 3 అడుగుల 4 అంగుళాలు అండి. ఇదిగోండి 3 అడుగుల 4 అంగుళాలు పొడవు అండి. ఇప్పుడు పొడవు కొద్దిగా చూడండి బాత్రూమ్. చూడండి ఈ బాత్రూమ్ పొడవు అండి. లోపలండి ఇది కూడా 7 అడుగుల 2 అంగుళాలు అండి. 2 వచ్చింది. చూడండి చూసారు కదండి, కదండి చూపించాను చూసారు కదండి క్లియర్ గా. గది ఎంత వచ్చిందో, బెడ్రూమ్ ఎంత వచ్చిందో, హాల్ ఎంత వచ్చిందో, కిచెన్ ఎంత వచ్చిందో క్లారిటీగా చెప్పాను కదండి, చూపించాను కదండి. ఇదండి ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్ అండి, దక్షిణ ఫేసింగ్. ఇది సైట్ పొడవు వచ్చండి 35 అడుగులు అండి. అడ్డం వచ్చి 19 అడుగులు. మొత్తం సైట్ అంతా అడ్డం మొత్తం అండి. ఎన్ని గజాలు అంటే 75 గజాలు అండి. ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే గదులు పర్ఫెక్ట్గా వస్తాయి. అది మీరు చూసుకోవాలి. ఒకవేళ తగ్గితే సైట్ తగ్గొచ్చు. ఒకవేళ బయట పక్క వైర్లు కానీ ఏమైనా ఉంటే మాత్రం ఒక అడుగు తగ్గించుకోండి. ఎందుకంటే ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదండి. ఈ గదులు అన్ని దానికి మీకు గుమ్మాల కిటికీలు బెడ్రూమ్ చెప్పింది కదండి, హాల్లోని కిచెన్ లో చెప్పలేదు కదా. కిచెన్ లో కిటికీ అండి, ఎదరు గుమ్మం కాదండి, ఓన్లీ ఆచి అది రెక్కలకు రాదండి. మొత్తం ఈ బిల్డింగ్ కి 4 గుమ్మాలు 4 కిటికీలు అండి. 3 ఏమో సిమెంట్ గుమ్మాలు అండి, 1 చెక్క గుమ్మం ఎదరు ఎంట్రన్స్. కిటికీలు మాత్రం అన్ని గ్రానైట్ అండి. బాత్రూమ్ మాత్రం ఇంటర్ పెడతాం. చూసారు కదండి. మీకు ఇంకా బిల్డింగ్ మార్కింగ్ గోతులు తవ్వింది మొత్తం ప్రతిది కూడా మీకు పెడుతూ ఉంటాం. ప్లాస్టింగ్ కూడా పెడుతూ ఉంటాను, గదులు పెడుతూ ఉంటుందండి, అటువలు కూడా మీకు పెడుతూ ఉంటాం. చూడండి మంచి వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటానండి. మీరు నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి వస్తుందండి. లైక్ చేయండి, అది మరి షేర్ చేయండి. నేను ఇంకా మీకు మంచి కంటెంట్తో నేను మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు డైలీ నన్ను ఫాలో చేస్తూ ఉండండి. నెక్స్ట్ కొత్త వీడియోతోని మీ ముందుకు వస్తానండి.